ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అనేక మంది పేర్లు బయటకు వస్తున్నాయి. వీరిలో వైసీపీ నాయకుల పేర్లు కూడా కొన్ని బయటకు వచ్చిన నేపథ్యంలో అసలు ఈడీ విచారణలో కవిత కొంతమంది పేర్లు చెప్పారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రకరకాల పేర్లు వినపడుతూ ఉన్నాయి. వాళ్ళలో వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల పేర్లు కూడా బలంగా వినపడుతూ ఉన్నాయి. అయితే ఈడీ అధికారుల విచారణలో కవిత కొంతమంది పేర్లు చెప్పారు అంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, నిజంగా ఈడీ విచారణలో కవిత కొంతమంది పేర్లు చెప్పారా? ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? మరి చెప్పాలి కదండి, చెప్పకపోతే ఎట్లా? చెప్పకపోతే వాళ్ళకు 100-150 ప్రశ్నలు సిద్ధం చేస్తారు. ఆ ప్రశ్నల్లో పలానాళ్ళు మీకు తెలుసా అంటారు, వాళ్ళతో మీకు ఏంటి సంబంధం అంటారు. ఇలా రకరకాలుగా ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ప్రశ్నలు వేస్తారు. ఈ ప్రశ్నలన్నీ వేసిన తర్వాత నిజాలు చెప్పే వాళ్ళకైతే ఒకటే చెప్తారు ఎన్నిసార్లు అడిగినా. అబద్ధాలు చెప్పే వాళ్ళు ఏం చేస్తారు, ఇటుదటో అటుదిటో మారుస్తారు. అంటే ఇక్కడ కవిత గారు చెప్పిన పేర్లలో ప్రముఖంగా వైసీపీ వాళ్ళ పేర్లే ఉన్నాయి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ వైసీపీ వాళ్ళు ఎవరంటే ఏం చెప్తారు? మాగంటి రాఘవరెడ్డి ఉన్నాడు. రాఘవరెడ్డి నేను ఏమవుతా అప్రూవర్గా మారిపోతాను అని చెప్పి బెయిల్ తెచ్చుకున్నాను. ఆ విషయంలో మాగుంట శ్రీనివాసరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చెడింది కూడా కొడుకు విషయంలోనే. అంటే అసలు నా కొడుకునే ఇరికిస్తారా మీరు స్కామ్లో అని. మరి ఆ దృష్ట్యా అతను పార్టీలో నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఎంతో కొంత స్నేహధర్మం చూసుకుంటారు కదా, స్నేహధర్మం చూసుకుంటారు, పార్టీ ధర్మం చూసుకుంటారు, ఎన్ని అయిపోయాక రెడ్డి ధర్మం చూసుకుంటారు. ఎక్కడ వర్కౌట్ కావట్లే ఆయనకి, శ్రీనివాసరెడ్డికి. అందుకే చికాకు వచ్చేసి బయటకు వచ్చేసాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ అరబిందో వాళ్ళ అబ్బాయి, ఆయన పేరేదో ఉంది, ఈయన పేరేంటి, విజయసాయి రెడ్డి అల్లుడికి అన్న, అంటే దాదాపు అల్లుడి కిందే లెక్క కదా, విజయసాయి రెడ్డికి అల్లుడి కిందే లెక్క కదా, అతన్ని ఇరికిచ్చారు. అన్ని నేనేదో పాపం వీళ్ళు అయ్యో పాపం ఐస్ క్రీములు తినే చిన్నపిల్లలు వీళ్ళు ఇరికిచ్చారనేది కాదు నా ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పని కట్టుకుని కేంద్ర ప్రభుత్వం కొంతమందిని టార్గెట్ చేసి వీళ్ళందరినీ మన చెప్పు చేతల్లో ఉంచుకోవాలి అంటే వీళ్ళకి ఏదో ఒక ఉచ్చెయ్యాల్సిందే అని డిసైడ్ చేసుకుని వీళ్ళకి పిల్లి పేరాస్కి వెళ్ళింది అంటారు కదా, అట్లా వీళ్ళు పేరాస్కి వెళ్ళారు, డబ్బులు వస్తాయని వెళ్ళారు. కానీ ఈ మొత్తం ఒక పథకం ప్రకారమే జరిగిందనేది నా నమ్మకం. ఎందు గురించి అంటే అక్కడ ఉన్నది ఆ ప్రభుత్వం, ఇక్కడ ఎంత నమ్మకంగా చెయ్యకపోయి ఉంటే గనక ఆపు ప్రభుత్వము నికార్సైన ప్రభుత్వం అని అందరికీ తెలుసు. ఎంతో కొంత మనము నమ్మి తీరాలి అది. ఇప్పుడు ఉన్నాళ్ళల్లో ఎంతో కొంత మనకు కాస్త నమ్మకం కలిగించే పార్టీ అది. ఆ పార్టీలో వాళ్ళ చేతుల్లో చిక్కితే ఏమవుతామో అనే ఒక భయం కూడా ఉంటుందిగా. ఆ పార్టీ వాళ్ళకి ఉంటుంది కదా, ఆ పార్టీ వాళ్ళకి ఉంటుంది, ఈ పార్టీ వాళ్ళకి ఉంటుంది కదా. అయినా కానీ మనీష్ సిసోడియాని కూడా ఇరికిచ్చి ఇదంతా ఆడింది ఎవరు, ఈ నాటకం అంతా ఆడింది ఎవరు? లెఫ్టినెంట్ గవర్నర్. ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరి చేతుల్లో ఉంటారు? బీజేపీ చేతుల్లో ఉంటారు. ఓకే. ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ కిందే కదా ఢిల్లీ ఉంటుంది. అవును. ఆయన దగ్గరికి ఫైల్ వెళ్ళింది. ఆ ఫైల్ మీద ఆయన సంతకం పెట్టాలి. ఈ ఫైలు తయారు చేసి ఇచ్చిందే బీజేపీ వీళ్ళకి. మళ్ళీ వీళ్ళే ఇచ్చి వీళ్ళే తయారు చేసి వీళ్ళ ద్వారా పంపించి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దానిలో ఏవో అబ్జెక్షన్స్ ఉన్నాయి అని చెప్పి అక్కడి నుంచి మొదలెట్టి తీగలాగి డొంక కదిల్చి వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. లిక్కర్ పాలసీని డిజైన్ చేసింది వీళ్ళు అనేది వాళ్ళ ప్రధాన అభియోగం. వీళ్ళెందుకు తయారు చేశారు అంటే వీళ్ళందరూ ఆ లిక్కర్ సిండికేట్లో ఉండి ఆ లిక్కర్ ద్వారా వచ్చే డబ్బుల్ని వీళ్ళందరూ పంచుకుందాం అనుకున్నారు అనేది అభియోగం. వీళ్ళందరూ కలిసి మనీష్ సిసోడియాకి లంచం ఇవ్వ చూపారు. మనీష్ సిసోడియానేమో ఒక మంత్రి హోదాలో, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ స్కామ్ని ప్రోత్సహించాడు. అంటే ఈ లిక్కర్ పాలసీని ఆమోదింపజేయమని అడిగింది ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళింది, అతని ద్వారానే వెళ్ళింది.
ఇట్లా ఈ ఈ ఈ రకంగా అందరికీ తలా కాస్త ఉచ్చు బిగించి ఈ మొత్తం ఈ ఉచ్చులన్నిటికీ మొదటి అంటే అన్నిటినీ కలిపిన తాడు మట్టుకు బీజేపీ తన దగ్గర పెట్టుకుని వీళ్ళందరినీ తోలుబొమ్మలాడిచ్చినట్టు ఆడిస్తుంది. జైలుకి వెళ్ళమంటే జైలుకి వెళ్ళాలి, అప్రూవర్ అవుతామంటే అప్రూవర్ అవ్వాలి, అప్రూవర్ అవుతానంటేనే బెయిల్ ఇస్తారు. ఎన్నాళ్ళు బెయిల్ తీసుకోకుండా ఉంటారు? ఇప్పుడు అరవింద్ ఆయన కొడుకు ఏం చెప్పాడు, మా ఆవిడకి క్యాన్సర్ అండి, మా ఆవిడకి చాలా ఇబ్బందులు ఉన్నాయండి, అందుకని నాకు మా ఆవిడని చూసుకోవాలంటే నేను ఉండాలండి కంపల్సరీగా అని చెప్పి ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. నేను అప్రూవర్గా మారతానని. రాఘవరెడ్డి అంతే, అన్నం పుణ్యం తెలియ చిన్నపిల్లోడు, మీసాలు కూడా సరిగా రాలేదు, వీడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు ఏంటని శ్రీనివాసరెడ్డి లబ్బోదిపోని మొత్తుకున్నాడు. చిన్నోడే రాఘవరెడ్డి. అయితే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కవిత మేడం వీళ్ళందరినీ అసలు ఇట్లా చేసి వీళ్ళందరూ ప్రతిపక్ష నాయకులే, మీరు అది గుర్తుపెట్టుకోండి. అవును, వీళ్ళందరూ బీజేపీ వాళ్ళు కాదు. ఇందులో బీజేపీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి? ఎవరు లేరు. కానీ రింగ్ మాస్టర్ ఎవరు? దీనికి పట్టుకుంది ఎవరు పట్టుకున్నారు? లెఫ్టినెంట్ గవర్నర్ పట్టుకున్నాడు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరి దగ్గర ఉంటాడు? అమిత్ షా చేతిలో ఉంటాడు. ఇది మొత్తం వాళ్ళ కన్సర్నల్లో ఈ స్కామ్ ఈ విధంగా జరిగింది. ఈ స్కాము ఇలా జరగడానికి కూడా ఇంకొక కారణం ఏంటి అంటే, అసలు మన పేరు మోసిన గజ దొంగ, మన పక్క రాష్ట్రం గజ దొంగ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలోకి వస్తూనే మూసేసిన డిస్టిలరీస్ని కొన్నాడు. అందరూ ఏంటి పిచ్చోడు, మూసేసిన డిస్టిలరీస్ అన్నీ కొంటున్నాడు అని చెప్పి అనుకుంటే డిస్టిలరీస్ అన్నిటినీ మళ్ళీ రీఓపెన్ చేయించి బాగు చేయించి అక్కడే లిక్కర్ తయారు చేయించి ఆ లిక్కర్ ఎవరెవరి పేరుతో కొన్నాడు? అరవిందో వాళ్ళ కొడుకు పేరుతో ఒకటి, ఇట్లా ఆయనకు కావాల్సిన వాళ్ళ పేరుతో కొన్నాడు. కొని ఆ లిక్కరే ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారుతున్న మద్యం ఏదైతే ఉందో, కల్తీ మద్యం ఏదైతే ఉందో, రకరకాల దేవుడికి కూడా తెలియని బ్రాండ్లు ఉన్న కంపెనీ అన్నీ జే బ్రాండ్ అని అంటున్నారు కదా, ఆ మద్యం అంతా అక్కడది. అంటే వీళ్ళు స్కామ్ చేయడానికి, డబ్బులు సంపాదించడానికి ఎలాంటి మార్గాలు ఎన్నుకుంటున్నారో చూడండి. పైగా ఈ అరవిందో ఎవరైతే అరెస్ట్ అయ్యి ఉన్నాడో అతని భార్య చార్టెడ్ ఫ్లైట్లు తిప్పుతుంది, కనికారెడ్డి. ఈ చార్టెడ్ ఫ్లైట్స్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్స్ వెళ్తాయి. ఆ ఫ్లైట్స్లో డబ్బులు తరలించారనేది అభియోగం. వాస్తవం, అభియోగం కాదు. ఇప్పుడు మామూలుగా ఈ ఎయిర్పోర్ట్లో 1,00,000 రూపాయలకి మించి దగ్గర ఉండకూడదు. మన దగ్గర 1,00,000 రూపాయలు మించి ఉండకూడదు. మరి కోట్లు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి స్వేచ్ఛా మార్గంగా డబ్బులన్నీ వచ్చినాయి, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఇప్పుడు ఆవిడ పైగా ధనవంతులందరికీ మీకు చార్టెడ్ ఫ్లైట్స్, స్పెషల్ ఫ్లైట్స్ అరేంజ్ చేస్తాను అని చెప్పి అందరి దగ్గర 5 కోట్లు 10 కోట్లు డబ్బులు తీసుకొని తర్వాత చేతులు ఎత్తేసింది. అంటే వీళ్ళకి ఎంత సిగ్గుశరం లేకుండా, ఎంత బరి తెగించి వీళ్ళు ఈ విధంగా ఎక్కడ దొరికితే అక్కడ డబ్బులు సంపాదించడానికి తెగబడిపోతున్నారు. వీళ్ళకి అసలు తృప్తి అనేది కనిపించట్లా. హైదరాబాద్లో మీరు హైటెక్ సిటీ దగ్గర చూస్తే అరవిందో వాళ్ళు కోహినూర్ అని ఒక పెద్ద రియాలిటీ ప్రాజెక్ట్ కట్టారు, టవర్స్ కట్టారు. ఆ ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ అది, గవర్నమెంట్ దగ్గర నుంచి కేటాయించుకున్నారు. ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నుంచి. ఆ తర్వాత అలాంటి ఫైల్స్ అన్నీ ఎక్కడన్నా కొర్రి పెట్టి ఆగిన ఫైల్స్ అన్నీ కూడా కేసీఆర్ గారు వచ్చాక మొత్తం క్లియర్ చేశారు. వీళ్ళంతా ఒకటి కదా, ఒక ముఠా కదా వీళ్ళంతా. అంటే వీళ్ళు ఈ విధంగా డబ్బులు సంపాదించడానికి వీళ్ళు తెగబడిపోయిన తర్వాత వీళ్ళు ఒకళ్ళ రహస్యాలు ఒకరికి తెలుసు. ఇప్పుడు వీళ్ళందరి రహస్యాలు ఇంకా మనకు తెలియని ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఇప్పుడు ఈ ఈడీ ద్వారా ఈయన ప్రైవేట్ పంచాయతీ చేస్తున్నాడు, మోడీను అమిత్ షా. ఓకే, వాళ్ళ ఉద్దేశం లిక్కర్ స్కామ్ పట్టుకుందామని కాదు, వీళ్ళ దగ్గర ఇంకేమన్నా మాకు తెలియని రహస్యాలు ఏమైనా ఉన్నాయా, వీళ్ళు ఏమైనా గూడు పుటానీలు చేసుకున్నారా. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు, లిక్కర్ స్కామ్ గురించి వాళ్ళకి తెలుసు. అంటే ఈ లిక్కర్ స్కామ్ ఎట్లా మొదలెట్టించాము, ఏం చేసాము, వీళ్ళందరినీ బోన్లో పడే ఎలుకల్లాగా ఎట్లా చేసాము అవన్నీ తెలుసు. కానీ ఈ ఎలుక మన దగ్గరికి రాకముందే ఇంకెక్కడన్నా ఏమన్నా చేసిందా అవన్నీ కూడా తెలియాలి వీళ్ళకి. అందుకోసం ఇప్పుడు కవితని కూర్చోబెట్టి
అన్ని సమాచారాలు కనుక్కుంటే తెలిసింది కొంత, తెలియంది కొంత, ఊహించింది కొంత, అవన్నీ చెప్పి తీరవలసిందే. అందుకోసం ఈడీ కూర్చోబెట్టి, అంటే నాకు తెలియకుండా జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇంకా ఏమన్నా చేసి ఉండొచ్చా అనేది మోడీ ఆలోచన, అమిత్ షా ఆలోచన. అది తెలుసుకుంటానికి ఇప్పుడు కవిత ద్వారా తెలుసుకుంటారు. ఓకే, సహజంగా తెలుస్తాయి కదా, ఢిల్లీ దాకా వెళ్ళని కథలు కూడా తెలుస్తాయి కదా, అవి తెలుసుకోవడానికి ఇప్పుడు కవితను కూర్చోబెట్టింది. ఓకే, ఇప్పుడు నాయకులు ఆంధ్రాలో ఇంకెవరన్నా నాయకులు వస్తారేమో వైసీపీ వాళ్ళు బయటికి. ఇప్పుడు కొన్ని జిల్లాలు, ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉంది, మద్యము, సారా అవన్నీ ఆ జిల్లాలో చాలా ఎక్కువ. అంటే కాంట్రాక్టర్లు కూడా ప్రకాశము, నెల్లూరు జిల్లా వాళ్ళే ఉంటారు. ఈ లిక్కర్ కాంట్రాక్టర్లు, సారా కాంట్రాక్టర్లు మొత్తం ఆ 2 జిల్లాల వాళ్ళే ఉంటారు. అట్లా ఇంకెవరైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలేమో, తెలుసుకుంటారేమో. ఇప్పుడు నిజంగా ఆవిడ భయపడిపోయి ఆవిడకి తెలిసిన సమాచారం అంతా ఇచ్చేసింది అనుకోండి, అదేమన్నా రేపు ఎన్నికల్లో ఉపయోగపడవచ్చు కదా. అంటే ఎక్కడెక్కడన్నా నేలమాగిళ్ళలో దాచిన డబ్బులు ఏమన్నా చెప్తే గనక, ఇప్పుడు ఎలక్షన్కి బోలు డబ్బులు కావాలి కదా. ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయం ఎంత బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే కూడా కొంచెం భయపడతారు. ఇప్పుడు ఇదివరకు అంత బెదిరించలేదు కదా. అవును, ఇప్పుడు ఇదివరకంతా ఏం చేసింది, ఒక మెడికల్ కంపెనీ డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళ మందులు ఏవో సరిగా లేవనో, లేకపోతే ఇంకోటో చెప్పి వాళ్ళ ఆఫీసుల మీద ఈడీ రైడ్స్ చేస్తే, ఈ సంవత్సరం ఈడీ రైడ్ జరిగింది అంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రల్ బాండ్ కొనుక్కున్న కంపెనీలు బోల్డ్ ఉన్నాయి, మీకు కావాలంటే తీరుకుంటే చూపిస్తాను నేను. అంటే వీళ్ళు దారి దోపిడీగాళ్ళ కంటే ఎక్కువగా దగ్గులు పిండారీలని ఉండేవాళ్ళు పాత రోజుల్లో, వాళ్ళలాగా తయారయ్యారు.